నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ప్రగతి సుధామ గ్రీన్ నర్సరీలో ఉన్నాము. సో ఈరోజు మనం మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము. మెడిసినల్ ప్లాంట్స్, ఇంట్లో పెంచుకోదగ్గ మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఎస్పెషల్లీ తెలుసుకుందాము. అసలు ఈ మెడిసినల్ ప్లాంట్స్ని మనం ఇంట్లో ఏ విధంగా పెంచుకోవచ్చు, వీటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఏ జబ్బులను తగ్గిస్తాయి, ఏ జబ్బులకు వీటిని వాడుకోవచ్చు అనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్లాంట్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్వి రామారావు గారు. సో నెక్స్ట్ ఏ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు సార్? తరువాత పరిచయం చేయబోయే మొక్క మరి బహుశా మీలో చాలా మందికి తెలిసిన మొక్కే, కానీ అవగాహన మాత్రం బహు కొద్దిగానే ఉంటుంది. మీలో ఉన్న విషయం చెప్పేస్తున్నా నేను. మొక్కను చూడంగానే కొద్దిమంది మీరు గుర్తించవచ్చు, చాలా వరకు విడిగా చూస్తున్నారు కాబట్టి గుర్తించలేదు. ఇదే మొక్క కానీ మీరు బయట చూస్తే మాత్రం వెంటనే మీరు గుర్తించేస్తారు. దాని గురించి కొద్దిమందికి కొంత అవగాహన కూడా ఉంటుంది. అయినా కూడా ఈరోజు ఈ మొక్కల గురించి తెలుసుకోవడం అన్నది మనందరికీ కూడా చాలా అంటే చాలా ఉపయోగం. మొదటి పాయింట్ అది. తరువాత ఈ మొక్క పేరు మీకు తెలిసినటువంటి పేర్లే. ఒక పేరు కుప్పింటాకు, ఇంకొక పేరు మురిపిందాకు, ఇంకొక పేరు మూర్ఖండాకు, ఇంకొక పేరు సంస్కృతంలో చాలా అందమైన పేరు. అందమైన పేరు ఏంటో అనుకోవచ్చు మీరు, హరిత మంజరి సంస్కృతం పేరు. ఇదేమో కలుపు మొక్క. కలుపు మొక్క హరిత మంజరి అన్న పేరు పెట్టారు ఆయుర్వేదం సంస్కృతంలో. చూడండి ఎంత చక్కటి పేరు, హరిత మంజరి. ఇది సాధారణంగా విస్తృతంగా లేచేటప్పుడు కలుపు మొక్క, కలుపు మొక్కలాగా లేస్తుంటది. అయితే దీంట్లో ఔషధ గుణాలు చాలా అంటే చాలా మెండుగా ఉన్నాయి, చాలా రకరకాలుగా. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది మందికి దీని గురించి ఆల్రెడీ తెలుసు, కానీ కొద్ది విషయాలే తెలుసు వాళ్ళకి. కానీ మనం లోతుగా వెళితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఔషధ మొక్క ఈ హరిత మంజరి, ఉప్పింటాకు, మురిపిండాకు, మూర్ఖండాకు. అయితే ఇది ఒక రకంగా ఇఫోర్బియేషియా అన్న కుటుంబానికి చెందినటువంటి మొక్క. చాలా మనకు తమాషా అనిపిస్తుంది. దీని యొక్క శాస్త్రీయ నామం ఎకాలిఫా ఇండికా. బొటానికల్ నేమ్ శాస్త్రీయ ఎకాలిఫా ఇండికా. ఇండికా అంటే నేటివ్ ఆఫ్ ఇండియా, పేరులోనే ఉంటుంది. నేటివ్ ఆఫ్ ఇండియా, మన దేశానికి సంబంధించింది అనమాట. ఇక ఔషధ విలువలుగా చూసుకుంటే విస్తృతమైనటువంటి ఔషధ గుణాలు దీంట్లో. నెంబర్ 1, రకరకాల చర్మ వ్యాధులకి. నెంబర్ 1, రకరకాల చర్మ వ్యాధులకి, దద్దులు కానివ్వండి, మన పుండులు లాంటివి కానివ్వండి, దురదలు కానివ్వండి, మచ్చలు కానివ్వండి, రింగ్ వామ్ కానివ్వండి, అన్ని రకాల చర్మ వ్యాధులకి బాగా పనిచేస్తుంటుంది. చేయాల్సిందల్లా ఆకులు సేకరించటం, వాటిని కొంచెం పలుపులాగా చేసేస్తాం, దాంట్లో చిటికెడేమో పసుపు వేసేస్తాం, ఒంటికి రాసేసుకుంటూ పూసేసుకుంటాం, తర్వాత స్నానం చేస్తాం. అట్లా 3 సార్లు చేస్తే ఎలాంటి దురదలైనా సరే, ఎలాంటి ఎలర్జీలైనా సరే మటుమాయం, మఠాష్ అని అంటాం చూడండి, ఆ విధంగా పనిచేస్తాం. అంతటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, అంత హైగా ఉన్నాయి అనమాట. స్కిన్ డిజార్జ్. ఇకపోతే చెవిపోటుకి ఆకు రసం పిండొచ్చు, పంటిపోటుకి ఆకులు మెత్తగా చేసి ఆ పంట దూర్చేసేయచ్చు పంటిపోటుకి, పిప్పొన్నికి బాగా పనిచేస్తుంది, బాధ నివారణకి, రకరకాల గొంతు సమస్యలకి కషాయంగా తీసుకుంటే ఆకు నవిలిన ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, జ్వరాలకి బాగా పనిచేస్తుంది, రొమాటిజానికి బాగా, అంటే కీళ్ళ నొప్పులు వగైరా, రొమాటిజం కీళ్ళ నొప్పులు వగైరాలు, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, హీట్ జనరేషన్ మన శరీరం ఉష్ణోగ్రతను పెంచడానికి బాగా పనిచేస్తుంది, క్యాన్సర్కి పనిచేస్తుంది, తర్వాత మన లివర్ ని డీటాక్సిఫికేషన్ బాగా పనిచేస్తుంది. లోన తీసుకుంటే డీటాక్సిఫికేషన్ లివర్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఆరోగ్యపరంగా. ఎందుకనంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల విష పదార్థాలని వడపోస్తామంటారు, ఫిల్టరింగ్ మన లివరే తయారు చేస్తుంది, ఆ పని నిర్వర్తిస్తుంది. అది యాక్చువల్గా ఒక ఫ్యాక్టరీ అనమాట, మన శరీరంలో ఒక ఫ్యాక్టరీ. అన్ని విషతుల్యాలను వడపోసేటటువంటి ఫ్యాక్టరీ అది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ అనమాట, ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ. దాని యొక్క పనితనాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఇన్ని రకాలుగా పనిచేస్తుంటే ఈ ఔషధ విలువ ఉన్న మొక్క
హరిత మంజీర అని అంటుంటాము. మామూలుగా అయితే కలుపు మొక్కలుగా వేస్తుంటే దీన్ని మనం ఉపయోగించడం చాలా మంచిది. ఎస్ సార్. మరి ఈ రోజుల్లో ఆనందయ్య గారు సజెస్ట్ చేసినటువంటి ఆ 15-16 రకాల మొక్కల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఓకే. ఈ కుప్పింటాకు మురిపిండాకు ఓకే అంటే యాంటీ వైరల్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ మైక్రోబియల్ గా బాగా పనిచేస్తారు. ఓన్లీ ఆ లీఫ్ ని మనం వాడుకోవాల్సి, లీఫ్ పోర్షన్ ఎక్కువగా వాడచ్చు, అన్ని భాగాలు ఉపయోగం. తర్వాత యాంటీ పాయిజనస్ గా, యాంటీ వేనమస్ గా, తేలుకుట్టిన పాము కరిచిన ప్రథమ చికిత్సగా ఈ ఆకుని పిండిచేసి ఫస్ట్ కొంతవరకు ఉపశమనం. అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, అన్ని రకాల ఔషధ విలువలు ఉన్నాయి. ఈ కుప్పింటాకు మురిపిండాకు మురిపము చేస్తాం అనమాట. అంటే బాధ నివారణ కలిగి మురిపంగా ఉంటది అనమాట మురిపిండాకు పేరు. మీరు అన్నట్లుగా పిప్పి నొప్పి అనేది ఎంత తీవ్రంగా ఉంటుంది, చెవిపోటు కూడా అంతే భయంకరంగా ఉంటుంది. సో అలాంటి అన్ని రకాలుగా పనిచేస్తుంది ఈ కుప్పింటాకు. మరి ఆఖరికి వైరల్ ఫీవర్స్ కూడా తగ్గిస్తారు. అంటే ఈ కషాయం తీసుకుంటే చాలు. వారానికి 3 సార్లు అంతే, నడమదే అంతే. ఇలాంటి ఉపయోగాలన్నీ ఉన్నాయి ఈ కుప్పింటాకు మొక్కలు. సో మామూలుగా కలుపు మొక్కలాగా పెరుగుతుంది. చాలా మంది ప్రజలు దీన్ని గుర్తించడం, దీని గురించి అవగాహన పెంచుకుంటూ వాడటం. నెక్స్ట్ అంతా ఆరోగ్యమే. మన చేతుల్లో పని, మన చుట్టుపక్కల పని, ఇది అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి మొక్క అండి. దాని వాల్యూస్ ఏంటో, మెడిసినల్ వాల్యూస్ ఏంటో చాలా చక్కగా చెప్పారు. అందరికీ ఈ మొక్క తెలుసు, కానీ దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అయితే పర్టికులర్ గా మీరు అన్నట్లుగా తెలియవు. సో అందరూ తెలుసుకొని అవగాహన కల్పించుకొని వాడుకోవాలని ఆశిద్దాం సార్. మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ధన్యవాదాలు. ఈజీ వే, చీప్ వే, అన్ని రకాలుగా ప్రాక్టికల్ వే. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. సో చూసారు కదండి, కుప్పింటాకు నిజంగానే మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటుంది, కానీ మనకి అదొక మెడిసినల్ ప్లాంట్ అని తెలియదు. సో దానిలో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకోండి. సో యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా స్కిన్ డిసీజెస్ కి చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.